శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రీ వరలక్ష్మి వ్రతము నేడు దేవీపురంలో శ్రీయంత్ర మహామేరు గ్రౌండ్ ఫ్లోర్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేవీపురానికి అనుకోకుండా దేశ ప్రదేశాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా ముత్తైదువులు ఇక్కడ కూర్చుని అమ్మవారిని పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవీపురంలో చదువుకుంటున్న అమృత కన్యా గురుకులం తాలూకా విద్యార్థినులు వీరందరూ కూడా 30 మంది కూర్చుని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. అమ్మవారి వ్రత కథాన్ని విని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందారు. సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రద్ధాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విభూత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సురభ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపి మంత్రమయే. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం, ముమ్మాటికి పుచ్చుకుంటున్నాం వాయనం. అదేవిధంగా ఈ సంవత్సరము 5 శ్రావణ శుక్రవారాలు వచ్చే ఇది 3వ శుక్రవారం కాబట్టి ఈశాన్య మూలలో ఉన్నటువంటి అష్టమాతృకా మూర్తి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము తదనంతరం షోడశోపచార పూజ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైన హోమము. ఈ హోమం పేరు శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త విధానంతో హోమము. ఇది చాలా ప్రత్యేకమైన హోమం. మళ్ళీ వచ్చే శుక్రవారం అంటే 15వ తారీఖు, ఆపై శుక్రవారం 22వ తారీఖు కూడా ఇదే విధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అష్టమాతృకా మూర్తి అమ్మవారికి అభిషేకాలు, ఆ తర్వాత హోమం కూడా జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ ఇంకొక 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అమ్మవారి తాలూకా అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ అందరిపైన కలగాలి. పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలి, మంచి విద్యాబుద్ధులు రావాలి అందరికీ అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. Thank you.